ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ 16:11. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. సీక్ ద లార్డ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్, సీక్ హిస్ ఫేస్ కంటిన్యూలీ. యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన జాలి మన పట్ల ఉంది కాబట్టి మరి యొక్క నూతన దినాన్ని మనం చూస్తున్నామండి. ఆయనకి ఎంతగా కృతజ్ఞతాస్తులు మనం చెల్లించాలి. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యం వెదుకుడి. ప్రియులారా, దావీదు యొక్క జీవితంలో దేవుని ఆశ్రయించినాడు, మేలు పొందినాడు, ఆయన బలాన్ని ఆశ్రయించాడండి. ఎలాంటి గొప్ప జయ జీవితం కలిగి తన జీవితం ఉన్నాడు. ప్రియులారా, ఆయన సన్నిధిని నిత్యం వెతికినాడు కాబట్టి తన జీవితంలో ఏనాడు కూడా అపజయం చూడలేదు. అదండి దావీదు యొక్క సాక్ష్యము. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, నీ సాక్ష్యం ఏమైనది? నీ జీవితంలో సాక్ష్యం కావాలంటే, నీ జీవితంలో దేవుని యొక్క శక్తిని, బలాన్ని పొందుకోవాలంటే ఆయన సన్నిధిని నిత్యము వెతికినట్లయితే ప్రియులారా, ఆయన యొక్క శక్తిని, బలాన్ని పొందుకోవడమే కాదు, మన జీవితంలో మరి శాపం నుంచి, పాపం నుంచి, చీకట్ల నుంచి జయం చూస్తాం. అందుకే యేసు ప్రభువారు తన విలువైనటువంటి కృపను, ప్రేమను నీ పట్ల, నా పట్ల కల్వరిలో చూపెట్టింది. ప్రియులారా, ఈ యొక్క గొప్ప సత్యాన్ని మన జీవితంలో తెలియజేయడానికే. కాబట్టి ఆయన ఆశ్రయించి గొప్ప మేలు, ఆశీర్వాదం పొందుకుందాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడో ప్రభువా, మిమ్మల్ని ఆశ్రయించిన వారు ఎంత ధన్యులు. అవును, విశ్వాసంతో మీ వైపు చూసినప్పుడు గొప్ప బలమును, శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తారు నాయన. గొప్ప సాక్ష్యాన్ని మీరు మాకు ఇస్తారు. అవును ప్రభువా, దావీదు జీవితంలో నిత్యము మిమ్మల్ని వెతికినాడు కాబట్టి తన జీవితంలో ఈనాడు కూడా అపజయం చూడలేదు, నిరాశపడలేదు. అవును, కొన్ని సందర్భాల్లో కృంగిన సమయాలు ఉన్నాయి, ఏమాత్రము కూడా ఆశ లేని పరిస్థితులు ఉన్నాయి, కానీ మిమ్మల్ని వెతికాడు అన్ని పరిస్థితుల్లోనూ. కాబట్టి ప్రభువా, ఎలాంటి జయ జీవితం కలిగి ఉన్నాడు. ఉదయకాల సమయంలో కూడా మా పిల్లల్ని దర్శించండి. వారి జీవితాల్లో అపజయముల, వారి జీవితంలో బలహీనత, యేసు యొక్క ఉన్నతమైన నామంలో మాకు బలం ఉంది నాయన. కాబట్టి ఈ గొప్ప నామం ద్వారా గొప్ప కార్యములు వ్యక్తిగతంగా చూడటానికి సహాయం ఇచ్చేయండి. అలాంటి పరిశుద్ధాత్మ కార్యములు కుటుంబాల్లో కలిగచేయండి. తద్వారా గొప్ప శాంతి, సమాధానం, సంతోషము మా అందరికీ దయచేయమని, ఈ దినమంతా మీరు కలిగిన భద్రపరిచి క్షేమము, ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.